క్లియర్‌గా కాంగ్రెసే గెలిచే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మనకి ప్రీ పోల్ సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ మెజారిటీ సర్వేలు బీఆర్ఎస్ వస్తదని చెప్పారు. కానీ ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ క్లియర్‌గా చెప్పేసాయి కాంగ్రెసే వస్తుందని. మనమే దాదాపు 6, 7 ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ క్లియర్‌గా అక్కడ విన్ అవుతుంది. మంచి మెజార్టీతో గెలుస్తాడు, నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పేశారు. అయితే ఇప్పుడు ఈరోజు రిజల్ట్స్ మొదలైనాయి. ఇప్పటివరకు మన చేతిలో 5 రౌండ్లు ఉన్నాయి. 5 రౌండ్లలో క్లియర్‌గా కాంగ్రెస్ మెజార్టీ కనబడుతుంది. ఫస్ట్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్‌లో 47 ఓట్ల మెజార్టీ ఉంది. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్కు మెజార్టీ 2947 ఓట్లు వచ్చాయి. థర్డ్ రౌండ్లో బిగినింగ్లో బీఆర్ఎస్కి స్వల్ప ఆధిక్యత ఉన్నింది. దాన్ని దాటుకొని మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. 3100 ఓట్లు కాంగ్రెస్ థర్డ్ రౌండ్లో మెజార్టీ ఉంది. ఫోర్త్ రౌండ్కి కూడా 3100 ఓట్లతోనే మెజార్టీ ఉంది. ఫిఫ్త్ రౌండ్కి వచ్చేసరికి 3178 ఓట్ల మెజార్టీ ఉంది. సో ఓవరాల్గా 5 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి 12,651 మెజార్టీ ఉంది. సో రౌండ్లు పెరిగే కొద్దీ మెజార్టీ కాంగ్రెస్ పెరుగుతుంది. దాదాపు 20-30 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో మనకి 48% ఓట్ల పోలింగ్ జరిగింది. దాదాపు 4 లక్షల మంది ఓట్లేశారు. సో ఇందులో హోరాహోరీగా ఈ బిగినింగ్లో ఉన్నప్పటికీ కూడా క్లియర్గా కాంగ్రెస్ విన్నింగ్ దీంట్లోకి వెళ్తుంది. మెజార్టీ కూడా మరీ అత్యధిక మెజార్టీ కాకపోయినా దాదాపు 20-25 వేల మెజార్టీతో నవీన్ యాదవ్ మాగంటి సునీత మీద గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక థర్డ్ ప్లేస్లో ఉండే బీజేపీకి గతంలో వచ్చిన 14% కూడా ఓట్లు వచ్చే అవకాశం లేదని అనేక సర్వేలు చెప్పాయి. అదే నిజమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందే చేతులు ఎత్తేసారు బీజేపీ అని చెప్పి. సో క్లియర్గా బీజేపీ అయితే అసలు దగ్గర కూడా రాదు, డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెసే వచ్చే పరిస్థితి ఉంది. అయితే మరి ఎందుకు లాస్ట్ మినిట్లో అంతకుముందంతా హోరాహోరీగా ఉంది, ఒక దశలో సునీతనే గెలవబోతుందని చెప్తున్నారు. అక్కడ నుంచి కాంగ్రెస్ విన్నింగ్లోకి ఎలా వచ్చిందంటే ఇది బేసిక్గా రేవంత్ రెడ్డి స్ట్రాటజీలు అని చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు సలహాలు తీసుకొని ఇక్కడున్న కమ్మ సెక్షన్ కావచ్చు, లేకపోతే సెటిలర్స్ కావచ్చు, వీళ్ళ ఓట్లన్నింటినీ కూడా తాము పోల్ చేసుకోవడానికి ఒక ప్లాన్ చేశారని, అట్లాగే బల్క్గా ఏ సమూహాలకి ఓట్లు ఉన్నాయో ఆ సమూహాల ఓట్లన్నింటినీ రేవంత్ రెడ్డి మళ్ళా తన వైపు పడే విధంగా ప్లాన్ చేసుకున్నాడని చెప్తున్నారు. ముఖ్యంగా ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్కి మామూలుగా అయితే ఆయనకి ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అది కూడా ఇచ్చి అది ఉంటుందో లేదో రేపు కోర్టుకు వెళ్తే నిలబడుతుందో తెలియదు. అయినా కూడా అజారుద్దీన్కి ఆగమేఘాల మీద మైనార్టీ మంత్రిత్వ శాఖ ఇవ్వడం, అట్లాగే ఓవైసీ దగ్గర కూడా మైనార్టీ ఓట్లంతా వీళ్ళకి పడే విధంగా చేసుకోవడం, ఇక కమ్మ సంఘాలతో మీటింగ్ వేసి ఎన్టీఆర్ విగ్రహము పెడతాను అక్కడ మైత్రివనంలో పెడతానని ప్రకటించడం, మూడో వైపు సినీ కార్మికుల సమావేశం ఏర్పాటు చేసి సినీ కార్మికులకు వరాలు ప్రకటించడం, ఇవన్నీ కూడా పనిచేసాయి. జనరల్గా ఉప ఎన్నికలు జరిగినప్పుడు అధికార పక్షానికే అనుకూలత ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక భయాన్ని కూడా క్రియేట్ చేస్తారు. మనకి